అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అంజలీదేవి గారిని అడిగే క్వశ్చన్స్కి తను ఎలా సమాధానం చెప్తుందో, అలాగే ముసుగులో ఉన్న పెళ్లి కూతుర్ని చూసిన తర్వాత అందరూ ఎందుకు అంతలా ఆశ్చర్యపోయారో ఇప్పుడు చూద్దాం. సో అందరూ ఇంటికి బయలుదేరుతారు. ఇషాన్ మాత్రం తన పిడికిలి గట్టిగా బిగించేశాడు. ఎంత కోపం వస్తుందో తనకి మాటల్లో చెప్పలేడు. వెనక కారులో వీళ్ళని ఫాలో అవుతున్న సోనియా మాత్రం అసలు ఒక్క రోజులో తలకిందులైన తన జీవితాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంది. తన తల్లి నళిని మాత్రం కారు ఎక్కిన దగ్గర నుండే కూడా కూతురికి చివాట్లు పెడుతూనే ఉంది. తన భర్త హరీష్ మాత్రం నళిని కామ్ డౌన్, ఇలా జరుగుతుందని బేబీ మాత్రం ఊహించిందా? మీరు మాట్లాడకండి, ఇలా మీరు ప్రతి దానికి సపోర్ట్ చేయబట్టే అసలు దానికి మనమంటే లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు చూడు, ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఉపయోగం ఏముంది? జరిగిన పెళ్ళిని మనం మార్చగలమా? అసలు దీని జీవితం ఎటుపోతుంది? దానికి సోనియా మాట్లాడుతూ, అలా ఎలా వదిలేస్తాం మమ్మీ, అది నా లైఫ్. ఇషు పక్కన కేవలం నేను మాత్రమే ఉండాలి. తన లైఫ్ పార్ట్నర్గా నేను కాకుండా మరెవరు వచ్చినా కూడా నేను అస్సలు వాళ్ళని బ్రతకనివ్వను. పెళ్లి కూతురు గదిలో నుండి నువ్వెప్పుడు మాయమైపోయావు? ఆ మాటకి ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోతుంది. నళిని కోపంగా కూతురి వైపు చూస్తూ, నీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకోవడం మొదలుపెట్టావు నువ్వు. అసలు నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావు? నేను వద్దని చెప్పాను కదా. ఏమైనా నీ ప్రాజెక్ట్స్ ఉంటే తర్వాత చూసుకోమని చెప్పా. కానీ నువ్వేం చేసావు? నేనంటే లెక్కలేనట్టుగా ప్రవర్తించావు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను ఏం మాట్లాడాలి అంటూ చిందులు తొక్కుతూ ఉంది. మమ్మీ, ఇదెంత బిగ్ ప్రాజెక్ట్ నీకు తెలుసు కదా అనగానే కూతురి మాటలకు నళిని ఆలోచనలో పడుతుంది. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి 4 years బ్రాండ్ అంబాసిడర్గా ప్రాజెక్ట్ ఓకే చేసుకోవడానికి సోనియా వెళ్ళింది. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఒక రాజభవనం లాంటి ఇంటి ముందు కారు ఆగింది. అసలు ఇషాన్ విసురుగా కారు దిగి తన మెడలో ఉన్నటువంటి ఉత్తరేయం గట్టిగా లాగుతాడు. అందుకు పెళ్లి కూతురు కంగారుగా తనతో పాటు దిగుతుంది. చాలా స్పీడ్గా వెళ్తూ ఉండడంతో తన కాళ్ళకి లెహంగా అడ్డం పడుతూ ఉంటుంది. చాలా స్పీడ్గా వెళ్తూ ఒక్క క్షణం ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే తన తల్లి ఆపేస్తుంది. అక్కడే ఉండండి, హారతి ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి అంటుంది. మామ్ అంటూ గట్టిగా అరుస్తాడు. వీళ్ళ వెనకే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆగిపోతారు. సోనియా మాత్రం చాలా కోపంగా అక్కడికి వచ్చి, ఆంటీ మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? అసలు హారతులు ఇవ్వడానికి వాళ్ళ పెళ్ళి నేను అస్సలు ఒప్పుకోను అంటుంది. ఆవిడ మాత్రం సూటిగా చూస్తూ, నీ ఒప్పందాల గురించి ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. నళిని మాత్రం కోపంగా ఊగిపోతూ, ఇది అసలు పద్ధతి కాదు. నా కూతురు ఉండాల్సిన ప్లేస్లో ఎవరు వచ్చి ఉంటే నేను ఎలా ఒప్పుకుంటాను అంటూ అడుగు ముందుకు వేయగానే అక్కడే ఆగిపోండి అంటుంది అంజలీదేవి. వెంటనే లక్ష్మి అనగానే ఎలాగో పెళ్లి జరుగుంటుందని ఆ ఇంటి పని మనిషి హారతితో రెడీగా వస్తుంది. కానీ పెళ్లి కూతురు ఇంకా ముసుగులోనే ఉండడం, అలాగే పెళ్లి కూతురు ప్లేస్లో ఉండాల్సిన సోనియా వెనక ఎక్కడో ఉండడంతో అయోమయంగా అలాగే నిలబడి అమ్మగారు అనగానే గట్టిగా అరుస్తూ, ఇక్కడేమైనా బొమ్మలు ఆడుతున్నాయా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడే నిలబడ్డారు, హారతి ఇవ్వాలని తెలియదా నీకు అనగానే వెంటనే వాళ్ళకి దిష్టి తీసి ఉండండి అమ్మా అంటూ అవి వెంటనే నీళ్లు బయటపడేసి వచ్చి ధాన్యం ఉన్న కలసం గడప మీద పెట్టగానే జమున లోపలికి వచ్చి, అమ్మ కలసానికి నమస్కారం చేసుకుని ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా కలకలలాడుతూ ఉండాలని, నీ కాపురం సంతోషంగా ఉండాలని కలసాన్ని కాలితో నెట్టి ముందుకు రా అనగానే పెళ్లి కూతురు అలాగే ధాన్యం కలసానికి నమస్కారం చేసి తన కుడికాలితో కలసాన్ని నెట్టగానే ఇషాన్ వైపు చూస్తూ, ఇద్దరూ కుడికాలు ముందు పెట్టి రండి అనగానే కోపంతో, బాబు ఆవిడ మాట నోట్లోనే ఉండగానే అడుగు ముందుకు పెట్టగానే పెళ్లి కూతురు కూడా తన వెంటే కుడికాలు ముందు పెట్టి ఇద్దరి పాదాలు అనుకోకుండా ఒకేసారి ఆ ఇంట్లో పడతాయి. వెంటనే ఇషాన్ తన మెడలో ఉన్న ఉత్తరీయం పెళ్లి కూతురు ముఖం మీద విసిరి కొడతాడు. అది మాత్రం అదేదో మెడలో దండ మాదిరి అలంకరించబడుతుంది. అంజలి గారు ఇవేవి పట్టించుకోకుండా పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి తనని దీపం పెట్టమ్మా అంటుంది. తన ముసుగులో నుండే ఎదురుగా మసగ్గా కనిపిస్తూ ఉంటే దేవుడికి ఆల్రెడీ లక్ష్మీ నైవేద్యం రెడీ చేసి ఉంటుంది. అది ప్రసాదంగా పెట్టేసి దీపం పెట్టి హారతి కూడా ఇస్తుంది. తను అంజలి గారి వైపు చూడగానే తన చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చి, నువ్వెళ్ళి ఆ గదిలోకి రెస్ట్ తీసుకో అంటుంది. అక్కడ అందరూ కోపంగా కొందరు, అసహనంగా మరికొందరు అర్థం కాకుండా నిలబడి ఉండటంతో ఇక నళినికి ఓపిక నశించి, ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఇప్పటి వరకు ఏం జరిగిందో అర్థం కాక మేం తలలు పట్టుకుంటూ ఉంటే నీ కొత్త కోడలికి రెస్ట్ తీసుకోమని చెప్తున్నారా మీరు అంటూ గట్టిగా అరుస్తుంది. అసలు ఆ వచ్చిన అమ్మాయి ఎవరో మేము చూడాలి, ఇంతకు ఎవరిది ఆ వగలాడి అంటూ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటుంది. అంజలి గారి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది పెళ్లి కూతురు. జమున గారు అంజలి దగ్గరికి వచ్చి, అంజలి నువ్వేం చేసినా నాకు ఒక నమ్మకం, ఎందుకో తెలుసా, ఎవరి గురించైనా ఏదైనా మంచిగా ఆలోచిస్తావని. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో అది కొందరి జీవితాలకి ముడిపడి ఉన్నది కాబట్టి అసలేం జరిగింది ఇక్కడ మాకు ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు, తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత అందరికీ ఉంది కదా అంటూ ఆవిడ సున్నితంగానే చెప్పగానే ముందుగా ఆవిడ అందరి వైపు చూసి మళ్ళీ సోనియా వైపు చూస్తూ, గౌరీ పూజ చేసిన తర్వాత మేము బట్టలు మార్చుకొని రమ్మని చెప్పాము నిన్ను, అవునా కాదా అనగానే విషయం తననే సూటిగా అడుగుతూ ఉండటంతో కాస్త నీళ్లు నమ్ముతూ అవును అంటుంది. మరి బట్టలు మార్చుకొని నువ్వు రెడీ అయ్యి మండపంలోకి వచ్చావా? అందుకు నళిని కోపంగా మాట్లాడుతూ, నా కూతుర్ని మీరే కదా మండపంలోకి తీసుకువచ్చింది అంటూ గయ్యమని అరుస్తుంది. ఇషాన్ మాత్రం జరిగేది తెలుసుకోవాలని వచ్చే కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ ఉన్నాడు. ఆవిడ సూటిగా నళిని వైపు చూస్తూ, మిమ్మల్ని అడగవలసి వచ్చినప్పుడు ఏదైనా సరే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను, అంతవరకు సైలెంట్గా ఉండండి. మీకు ఇప్పుడు ఆన్సర్ కావాలి కదా, పెళ్లి కూతురు ఎలా మారింది అనగానే ఆవిడ కూడా సైలెంట్గా ఉండిపోతుంది. అంజలి గారు మళ్ళీ మాట్లాడుతూ, చెప్పు, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు, నువ్వు డ్రెస్ మార్చుకొని మళ్ళీ మండపంలోకి వచ్చావా అంటూ ఈసారి గంభీరంగా అడగగానే ఏమి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. ఆవిడ వెటకారంగా చూస్తూ, నువ్వు రాలేదు, ఎందుకు తెలుసా, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక మల్టీనేషనల్ కంపెనీతో ప్రాజెక్ట్ సైన్ చేయడానికి వెళ్ళిపోయావు. ఆ మాటకి ఇషాన్ నమ్మలేనట్టుగా సోనియా వైపు చూస్తాడు. దేవేందర్ గారు మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావు అంజలి, అమ్మాయి మండపంలో లేదా అనగానే, అవును మావయ్య గారు, ఈ అమ్మాయి అసలు మండపంలోనే లేదు. మన కుటుంబ గౌరవాన్ని మంట కలపడానికి పెళ్లి మండపంలో నుంచి తన కెరియర్ ముఖ్యం అనుకుంటూ వెళ్ళిపోయింది. అసలు తను అలా మండపంలో నుంచి వెళ్ళిపోతే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు అని కూడా తనకి లేదు అంటూ గట్టిగా అరుస్తుంది. నళిని మాత్రం ఒక్క 10 నిమిషాలు లేటుగా వస్తే అక్కడేమైనా కొంపలు అంటుకొని పోతాయా అంటూ రెక్లెస్గా సమాధానం చెప్పగానే జమున గారు నళిని అంటూ గట్టిగా అరవగానే, అవును పెద్దమ్మగారు, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, అయినా ఈ ముహూర్తాలు తొక్క తోటకూర ఇవన్నీ ఈ రోజుల్లో నాన్సెన్స్, అసలు వీటన్నింటిపైన నాకు ఒక మంచి అభిప్రాయమే లేదు. ఏదో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేద్దామని చెప్పాను నేను వెరైటీగా, కానీ మీరే ఆచారాలు సాంప్రదాయాలు అంటూ ఇలా చేసి నా కూతురు లైఫ్ని రిస్క్లో పడేశారు అంటుంది. నా కూతురు ఒక్క 10 నిమిషాలే కదా లేట్ అయింది, అంతలోనే మీరు పెళ్లి కూతుర్ని మార్చారా అంటుంది. అంజలి కోపంగా చూస్తూ, ఒక్క 10 నిమిషాలు లేట్ అయిందా, పెళ్లి అయిపోయి 7 అడుగులు పూర్తయిన తర్వాత అందరూ ఆశీర్వచనాలు అందుకున్న తర్వాత అప్పుడు వచ్చింది కూతురు మండపంలోకి అంటుంది. నళిని ఏదో ఆలోచన వచ్చినట్టు, వెయిట్, అంటే నా కూతురు ప్లేస్ ఈ అమ్మాయిని మీరే తెచ్చిపెట్టారు కదా అంటూ గట్టిగా అరుస్తుంది. అందుకు అంజలి గారు కూల్గా, అవును నేనే తెచ్చిపెట్టాను నా కోడల్ని అంటూ ఒక్కొక్క పదం ఒత్తి పలుకుతుంది. అందరూ దిమ్మ తిరిగి షాక్ అయిపోతూ అలాగే చూస్తారు అంజలి వైపు నమ్మలేనట్టుగా. మమ్మీ అంటూ అరుస్తూ, అసలు ఎందుకు ఇలా చేశావు, మా ఇద్దరి పెళ్ళికి ఓకే చేసి మ్యారేజ్ సెట్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇలా ఎందుకు చేశావు, అసలేంటి మమ్మీ ఇదంతా అనగానే నళిని పెద్దగా అరుస్తూ, నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ కుట్ర, మీకు నా కూతురు సాంప్రదాయంగా ఉండదు, మోడ్రన్గా ఉంటుంది అని మొదటి నుంచి నచ్చలేదు, అందుకే ఇలా ప్లాన్ చేశారు అనగానే జమున తన కోడల్ని అలా అంటుంది అని కోపంగా నళిని వైపు చూస్తూ, చూడమ్మా, నా కోడలి ఏమీ నీ కూతుర్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఇంకొక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయలేదు కదా, నీ కూతురు చెప్పకుండా వెళ్ళిపోయింది, అది మీ తప్పు అంటుంది. హరీష్ గారు మాట్లాడుతూ, బాగానే వెనకేసుకొస్తున్నారు మీ కోడల్ని, అసలు జరిగిన దానికి మీ సమాధానం ఏంటో చెప్పండి, నా బేబీ ఎలాగైనా సరే ఈ ఇంటి కోడలు కావాల్సిందే, లేదంటే సొసైటీలో మా పరువు మర్యాద ఏం కావాలి అంటాడు. సోనియా ముందుకు వచ్చి, అసలు ఈ పెళ్లి కూతురు ఎవరో నేను చూడాలి, అసలు నాకంటే ఇది ఎందులో ఎక్కువ అని నా ప్లేస్ దీనికి ఇచ్చారు అంటూ గట్టిగా అరుస్తూ పెళ్లి కూతురు ముసుగు తొలగించడానికి చేయి ముందుకు తెస్తుంది. అంజలీదేవి గారు సోనియా చేతిని గట్టిగా పట్టుకుంటారు. ఎంత గట్టిగా పట్టుకున్నారు అంటే నొప్పికి సోనియా గొంతులో నుండి గట్టిగా ఒక అరుపు వస్తుంది.
తన అరుపుకి తల్లిదండ్రులు స్పీడ్గా పరిగెత్తుకుంటూ కూతురు దగ్గరికి వస్తే ఇషాన్, మమ్మీ ఏం చేస్తున్నారు మీరు అంటూ సోనియా చేతిని విడిపించడానికి ట్రై చేస్తాడు. ఆవిడ ఒక్క చూపు చూస్తుంది అందరి వైపు. నేను ముందే చెప్పాను, తప్పు చేసి కూడా మీ కూతురు ఎంత గట్టిగా అరుస్తుందో మీరు కూడా చూస్తున్నారు కదా అంటూ సోనియా చేతిని వదిలేయగానే ఆ మాత్రానికే ఎర్రగా కందిపోయిన చెయ్యి చూసుకుంటూ, ఆంటీ మీరేం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? సరే ముందు అది ఎవరు నేను చూడాలి, నా ప్లేస్లోకి వచ్చిన డెవిల్ని చంపేస్తాను అంటూ కోపంగా ఊగిపోతుంది. మాటలు మర్యాదగా రాని అది ఇది అని నోరు పారేసుకుంటే నేను చెయ్యి పారేసుకోవాల్సి వస్తుంది. అసలు ఎప్పుడూ కూడా ఇటువంటి యాంగిల్ పెళ్లిలో చూడని ఇషాన్తో పాటు మిగిలిన 2 కొడుకులు 2 కోడళ్ళు అందరూ అలాగే చూస్తూ నిలబడిపోతే అంజలీదేవి గారు అందరి వైపు చూస్తూ, ఇప్పుడు మీరంతా నా కోడల్ని చూడాలి కదా, చూపిస్తాను అంటూ ముందుగా నా కోడల్ని నా కొడుకు మాత్రమే చూడాలి అంటూ ఇషాన్ ఎదురుగా పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్ళి నిలబెట్టి వెనక నుండి తన మేలి ముసుగు తొలగిస్తుంది. అంటే ఇషాన్ ఒక్కడు ఒకవైపుకు ఉంటే తనకే ఆపోజిట్లో పెళ్లి కూతురు ఉంది. పెళ్లి కూతురు వెనక మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇషాన్కి ఒక్కడికి మాత్రమే పెళ్లి కూతురు కనిపిస్తుంది. పెళ్లి కొడుకు నేను చూడను అంటూ చిరాగ్గా ముఖం తిప్పుకోగానే అంజలీదేవి గారు కన్నా అంటూ గట్టిగా అరవగానే తల్లి వైపు ఏంటమ్మా అంటూ అరుస్తూ ఎదురుగా ఉన్న పెళ్లి కూతుర్ని చూస్తాడు. ఒక్క క్షణం కాలం మొత్తం స్తంభించిపోయినట్టు అనిపించింది. అసలు ఏమీ మాట్లాడలేకపోతున్నాను, నోట్లో నుండి మాట రావడం లేదు. అప్పుడు అంజలీదేవి గారి పెదవుల్లో ఒక చిరునవ్వు వచ్చి మాయమైపోయింది. ఇషాన్ మాత్రం అలాగే చూస్తూ ఉండిపోయాడు. అసలు అంతటి అద్భుత సౌందర్య రాశిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇషాన్ నోట్లో నుండి సౌండ్ ఆగిపోవడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇషాన్ పక్కన నిలబడి పెళ్లి కూతుర్ని చూస్తారు. ఆఖరికి సోనియా తన తల్లిదండ్రులతో సహా అందరూ నోరు తెరిచేశారు. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలాగా ఉంది. మంచి హైట్, దానికి తగ్గ బరువు. అసలు తనను తగిలితేనే చర్మం కందిపోతుందేమో అని అనిపిస్తుంది. ముఖం గుండ్రంగా ఉంది, చేపలాంటి కళ్ళు, చక్కని ముక్కు, పిల్లలకు ఉండేలాగా చిన్న పెదవులు. సోనియా మాత్రం గుడ్లు తేలేసింది. తన మేకప్ వేస్తే కూడా ఇంత అందంగా ఉండగలనా అన్న అనుమానం తనకి మొట్టమొదటిసారి కలిగింది. కానీ కొంచెం సేపటి తర్వాత అందరి కళ్ళు ఇంకా విశాలమయ్యాయి. సోనియా గట్టిగా అరుస్తూ, ఒక ట్రైబల్ ఏరియా గర్ల్ని తీసుకొచ్చారా? అప్పుడు పెళ్లి కూతురు అందం మాయలో నుండి అందరూ బయటికి వస్తారు. తనని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పొడవైన లంగా జాకెట్, అది మొత్తం కూడా మిర్రర్ వర్క్ చేసి ఉంది. అడవిలో ఉండే గిరిజన స్త్రీలు కొంతమంది హెవీగా గాజులు వేసుకుంటారు. ఈ అమ్మాయికి కూడా మణికట్టు దగ్గర నుండి మోచేయి వరకు ఫుల్లుగా గాజులు ఉన్నాయి. కడియాళ్ళు లాంటి వంకీలు, మెడలో కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీ, పెద్ద హారం, మెడలో ఇషాన్ కట్టిన తర్వాత పాపటి పిల్ల, పెద్ద పెద్ద బుట్ట కమ్మలు. తన నడుము కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీలోని వడ్డానం ఉంది. కాళ్ళకి కడియాలు, అలాగే గొలుసులు కూడా ఉన్నాయి. వాటిలో అందంగా ఇషాన్ పెట్టిన మెట్టెలు మెరిసిపోతూ ఉన్నాయి. వీళ్ళంతా ఇలా షాక్లో ఉండగానే అంజలీదేవి గారు పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి, కన్నమ్మ మీ ఆచారం ప్రకారం పెళ్లి జరిగిన తర్వాత భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా అనగానే వెంటనే ఇషాన్ కాళ్ళకు నమస్కారం చేస్తూ నన్ను దీవించు పెనిమిటి అంటుంది. అసలు తన లాంగ్వేజ్కి ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోయారు. ఇషాన్ అయితే అసలు ఈ లోకంలోనే లేడు. ఓలమ్మో ఎంతసేపు పెనిమిటి, ఇక్కడ నా నడుము పట్టేసింది గదేటి, నువ్వు తొందరగా దీవించవయ్యే మగడా. లక్ష్మి అనగానే వెంటనే అక్షింతలు తీసుకురాగానే అంజలీదేవి గారు స్వయంగా ఇషాన్ చేతిలో అక్షింతలు పెడుతుంది. అసలు బాబుగారు ఈ లోకంలో ఉంటే కదా తన చేతిలో నుండి అక్షింతలు జారి పెళ్లి కూతురు తలపైన పడిపోతాయి. అరే మారు మొద్దులాగా అట్టా ఉంటావు ఏంటి, ఏదో ఒకటి చెప్పు. అయోమయంగా ఏం చెప్పాలి అంటాడు. తన ఫ్రెండ్ చక్రికైతే ఈ సిచ్యువేషన్లో ఎంత నవ్వొచ్చిందంటే అది తనకు మాత్రమే తెలుసు. మెల్లిగా ఇషాన్ చెవి దగ్గరికి వచ్చి దీర్ఘ సుమంగళి భవ అంటాడు. ఇషాన్ అయోమయంలోనే దీర్ఘ సుమంగళి భవ అంటాడు. మెల్లిగా లేచి తన నడుము అటు ఇటు అనుకుంటూ ఓలమ్మ ఓ పని అయిపోయినది కదేటి ఇష్ అంటూ గట్టిగా అరుస్తుంది సోనియా. అప్పుడు ఒక్క ఇషాన్ బాబు మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ లోకంలోకి వస్తారు. నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ, ఏం చేస్తున్నావు నువ్వు? తను నీ భార్యగా ఫిక్స్ అయిపోయి తనకి ఆశీర్వాదాలు ఇస్తున్నావా? మరి నేనేమైపోవాలి? నీతో ఊహించుకున్న నా లైఫ్ ఏం చేస్తావంటూ అరుస్తుంది. తను అలా గట్టిగా అరవడంతో పెళ్లి కూతురు ఒక చెవిలో వేలు పెట్టుకుని అటు ఇటు ఊపుతూ
ఓసోస్ ఆగవే తెల్లగుంట, ఇందాకటి కాడి నుండి సూత్తా ఉండ, ఏటి తెగసించుకుంటున్నావు, కథ మెల్లిగా మాట్లాడలేవా? తన భాషకి అందరూ గుడ్లు తేలేస్తారు. నళిని పెళ్లి కూతురు వైపు చూస్తూ చిచ్చి నీ లాంగ్వేజ్ ఏంటి అలా ఉంది అంటుంది. పెళ్లి కూతురు మాత్రం కోపంగా ఊగిపోతూ ఎవతివే నువ్వు, నన్ను చూసి సీసీ అంటావా, పైగా నా లంగా జాకెట్ బాగాలేదంటావా, నువ్వు తెల్లగుంట తల్లివేగా తల్లిగుంట అంటుంది. అసలు అంత సీరియస్ సిచ్యువేషన్లో సింగానియా ఫ్యామిలీకి మాత్రం నవ్వు ఆగట్లేదు. నళినికి మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది. నడుముకు చెయ్యి పెట్టుకొని తన తలపైన ఉన్న చున్నీ చేతికి చుట్టుకొని సత్యభామ లెవెల్లో అటు ఇటు రౌండ్గా తిప్పుతూ నేను కూడా అదే అడుగుతున్నానే తల్లిగుంట, నా లంగా జాకెట్కి ఏమైంది చెప్పవే నువ్వు. హరీష్ ఇరిటేట్ అవుతూ అసలు ఈ లాంగ్వేజ్ ఏంటి, ఈ అవతారం ఏంటి అంజలి గారు, మినిమం మేనర్స్ లేదు ఆ అమ్మాయికి అంటాడు. ఓరో రబ్బగుంట, నువ్వు ఆ తెల్లగుంట అబ్బవేగా, నువ్వు కూడా నా లంగా జాకెట్ బాగాలేదంటావా, ఈరోజు నిన్ను చంపి మైసమ్మ తల్లికి పూజ చేసేస్తాను రో అంటుంది. అంజలి గారు మాత్రం చేతులు కట్టుకొని ఏమీ లేదు కన్నమ్మ, వాళ్ళు నీ లంగా జాకెట్ బాగాలేదని లేదు, నీ లాంగ్వేజ్ బాగాలేదు అంటున్నారు, అంటే నీ భాష అంటుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు మాట్లాడే మాటలు నచ్చట్లేదంట అంటుంది. లాంగ్వేజ్ ఒక్క మాటకే వాళ్ళకు నక్షత్రం మండలం కనిపిస్తే ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పని ఏంటో మన కన్నమ్మ చేతిలో. మన కన్నమ్మ కోపంగా ఊగిపోతూ ఏటత్తా నువ్వేటంటున్నావు, నా మాటలు బాగాలేవా అసలు, ఆ తెల్లగుంటను చూడు, గుడ్డ పీలకలు 2 కట్టుకుంది, దాని తల్లి వివరం చెప్పి పెంచక్కర్లేదా ఆడపిల్ల ఎట్టా ఉండాలో అంటే సోనియా పాప చిన్న స్కర్ట్ వేసుకొని దానిపైన టైట్ టీషర్ట్ వేసుకుంది, ఇంకా ఈ తల్లి గుండెమో జడంత దయ్యంలాగా ఎర్రపోసుకొని తిరుగుతూ ఉండాలి, ఆడదిట్ట ఎర్రపోసుకొని తిరగొచ్చా. తన మాటలకి చక్రి మాత్రం నవ్వాపుకోలేక కింద పడిపోయి మరీ నవ్వుతూ ఉంటే మన కన్నమ్మ కింద పడ్డ చక్రి వైపు చూసి ఈ పిల్లగానికి ఏమైంది, అజీర్తిగాని చేసిందా ఏటి, ఇలా గిసగిసా కొట్టుకుంటూ ఉండాడు. అంజలీదేవి గారు మాట్లాడుతూ వాడు నీ పెనిమిటి ఫ్రెండ్ అనగానే అదేంటంటూ బుర్రగొక్కుంటుంది. అదే నీ పెనిమిటికి దోస్త్ అంటుంది. ఓసోస్ నా పెనిమిటికి దోస్త్ అయితే నాకు అన్నగాటి, ఓరన్నో ఏటి అంతలా నవ్వుతున్నావు అంటుంది. బలవంతంగా లేచి నిలబడి ఇంతకీ నీ పేరేంటి సిస్టర్ అంటాడు. సెటరు అదేటి అంటుంది. తన మాటలను బట్టి తను చదువుకోలేదని, ఇంగ్లీష్ అర్థం కాదని అక్కడున్న అందరికీ అర్థమైంది. చక్రి మళ్ళీ కన్నమ్మ వైపు చూసి అదేనమ్మా నీ పేరేంటి చెల్లమ్మ అని అడుగుతున్నాను అనగానే నా పేరు మిత్రకర్ణిక. తెలియకుండానే ఇషాన్ పెదవులు మిత్రకర్ణిక అని పలవరిస్తాయి. ఇంతకీ నీ పేరేటి అన్నా అంటుంది. నా పేరు చక్రవర్తి అనగానే ఓసో చక్రాలు ఒత్తులు మనకొద్దు, ఇయాల్టి సంధి నువ్వు నాకు చక్రమన్నా అంటుంది. చక్రమన్నా అనగానే మన చక్రికి ఫీజులు ఎగిరిపోయి పిచ్చి చూపులు చూస్తాడు. దేవేందర్ గారు మాత్రం చాలా ముచ్చటగా మన కన్నమ్మ అదేనండి మనకర్ణిక వైపు చూస్తూ ఉన్నాడు. అదర్ ఆర్నవ్ వాళ్ళ భార్యలు ఇక పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ ఒకవైపు నిలబడి జరిగేదాన్ని చూస్తూ ఉన్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.